నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం క్లైమేట్ యాక్టివిస్ట్ తోటి ఉన్నాము ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన 400 ఎకరాలు ప్రభుత్వం వేలంపాట వేయబోతున్న తరుణంలో ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. మరి వాళ్ళకి మద్దతు తెలపడానికి ఇక్కడ చెప్పండి, మీరు ఏ విధంగా స్పందిస్తారు దీని మీద? నా పేరు రుచితాష కమల్. మేము క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ అని ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తాము. దామగుండం టైంలో మళ్ళీ ఇప్పుడు మూసీ నది మీద ప్రక్షాళన అని చెప్పేసి సుందరీకరణ అని చెప్పేదైతే ప్రభుత్వం చేస్తుందో దానికి విరుద్ధంగా పనిచేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ఏమని అంటుందంటే మేము పర్యావరణాన్ని రక్షిస్తామంటుంది, కానీ పర్యావరణాన్ని విరగొడుతుంది. నేను ఇప్పుడు పక్కనే ఉంది ఆ భూమి, 400 ఎకరాల పక్కనే ఉంది. 2 రోజుల నుంచి ఈడనే ఉన్నాము. బుల్డోజర్లు పెట్టి కోర్టులు ఒకటి చెప్తారు, ఈడొకటి చేస్తారు. నేషనల్కి ఒకటి చెప్తారు, ఈడొకటి చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పార్టీ ఏదైతుందో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఏమని చెప్తున్నారు వాళ్ళ లోక్సభ మేనిఫెస్టోలో, 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంది? మేము ఇందిరాగాంధీ సిద్ధాంతాలను ఫాలో అయ్యేటోళ్ళము, ఇందిరాగాంధీ ఏదైతే క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ ఇచ్చిందో దాన్ని ఫాలో అయ్యేటోళ్ళమని మీ మేనిఫెస్టోలో చెప్పారు. మరి మీరు చేస్తుంది అదే ఇందిరాగాంధీ ఇచ్చిన భూమిని ఈరోజు మీరు బుల్డోజర్లు పెట్టి నరకాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నిరసన చేస్తున్న విద్యార్థుల మీద లాఠీ చార్జ్లా. అసలు ఏం చేస్తున్నారు మీరు? ప్రజాపాలన అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటా ఇక్కడున్న విద్యార్థులని, ఇంటెలెక్చువల్స్ ని, స్కాలర్స్ ని ఈ విధంగా అణిచివేస్తారా? ఇక్కడ వైల్డ్ లైఫ్ ఉందని చెప్పి సైంటిఫిక్ రిపోర్ట్లు చూపిస్తే ఆ సైంటిఫిక్ రిపోర్ట్ ని చదవకుండా మీరు ఇచ్చే రెస్పాన్స్ ఏంది? అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడున్న విద్యార్థులు చెట్టు మీద నక్క, రేవంత్ రెడ్డి దొంగ అని అంటున్నారు. ఏంది ఇది? అంటే మీరు ఇట్లా ప్రభుత్వం పట్ల ఇంత వెటకారమైన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిర్రు? ఎన్నికల్లో ఏమో మేము చాలా ప్రోగ్రెసివ్, మేము ప్రజాపాలన చేస్తాము, ప్రజా ఉద్యమాలు ఏమేమైతున్నాయో వాటిని అన్నింటినీ సరిగ్గా వింటామని అంటున్నారు. మరి ఎందుకు విద్యార్థులు ఇట్లాంటి నినాదాలు ఇస్తున్నారు? లాఠీ చార్జ్ చేయడం వల్లనే కదా. చాలా డెమోక్రటిక్ గా వ్యవహరించాలి, ఇట్లా నడవదు. అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ గా విద్యార్థులతో డీల్ చేయాలి. స్టూడెంట్స్ వెనకాల రాజకీయ నాయకులు ఉండి నడిపిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? లేదు, అది వాస్తవం కాదు. స్టూడెంట్ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు అనేది వాస్తవం కాదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఉద్యమం చేసేటప్పుడు మీరు లాఠీలు పెట్టి కొట్టిరు కాబట్టే ఇక్కడ ఉన్న విద్యార్థులు బీఆర్ఎస్ వైపు వెళ్ళి వాళ్ళతో నిన్న ప్రెస్ మీట్ చేసిర్రు. మీరు లాఠీ కొట్టకపోతే రాహుల్ గాంధీతోనైనా మీటింగ్ చేసి వీళ్ళు ఈ మొత్తం దాన్ని ఆపేస్తుండే కదా. మీ వైఖరి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎటువంటి పొలిటికల్ పార్టీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్డ్ కాదు. ఎందుకంటే రోహిత్ వేముల టైంలో కూడా అప్పుడు బీఆర్ఎస్ పాలన ఉండే కాబట్టి వీళ్ళు అస్సలు బీఆర్ఎస్ ని ఎంకరేజ్ చేసే పరిస్థితి కూడా లేదు. కొందరు అంటే స్టూడెంట్ మున్సిపల్ బయట వాళ్ళు వచ్చి పోలీసులను కొట్టారని వార్తలు వచ్చినాయి. మనం అంటే పోలీసులు కూడా చెప్తుండడం చూస్తాం. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది వాస్తవం కాదు. అది వాస్తవం అయితే ప్రూవ్ చేయమనండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ ముసుగులు వచ్చి కొట్టడం ఏంది? ఇదేమన్నా సినిమానా? విద్యార్థులు ఎందుకు కొడతారు? విద్యార్థులకు తెలియకుండా, ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్ కి తెలియకుండా మీరేమో ఏంటి డిమార్కేషన్ చేసుకొని భూమి మాదని చెప్పుకుంటారు. చెప్పినప్పుడు అక్కడ విద్యార్థులు కన్ఫ్యూజ్ అయ్యి వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ కొట్టినంట ఏంది? ఇదంతా అవాస్తవ ప్రచారాలు. అవన్నీ ప్రభుత్వం చేస్తుందో ఎవరు చేస్తారో కానీ అదంతా వాస్తవం కాదు. ఇక్కడున్న విద్యార్థులు అటువంటి వాళ్ళు కాదు. కాబట్టే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడి పోయింది. కాబట్టే రాహుల్ గాంధీ ఇక్కడున్న విద్యార్థులని ఓటేయండి మాకు అని అడిగాడు. గచ్చిబౌలి ఈ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకి, ఇక్కడే నివసిస్తున్న ప్రాంతాల ప్రజలకి, హైదరాబాద్ ప్రాంత ప్రజలకి ఎలాంటి పిలుపునివ్వాలనుకుంటున్నారు? అంటే వాళ్ళ సపోర్ట్ కోరుకుంటున్నారా మీరు కూడా? ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రాంతంలో గచ్చిబౌలి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరూ ఇంకా ఇక్కడ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరూ నిరసనకు దిగిర్రు. వాళ్ళందరూ సేఫ్ సిటీ ఫారెస్ట్ అని ఒక ఉద్యమం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్స్ అందరు నిరసన చేస్తున్నారు. అదొక్కటే కాకుండా మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, చాలా చాలా వేడిగా ఉంది. యాక్చువల్లీ ఈ వీడియో చేసేటప్పుడు కూడా వేడి చాలా ఎక్కువ ఉంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు, ఇంకా ఎక్కువైతుంది తెలుసా. ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఆల్రెడీ డిఫారెస్టేషన్ చేసిరు. హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇట్స్ ఎఫెక్ట్ కాంక్రిటైజేషన్ జరగడం వల్ల, ఫుల్ సిమెంట్ కన్స్ట్రక్షన్స్ రావడం వల్ల హీట్ అనేది ట్రాప్ అయిపోతుంది. వేడి అనేది ఇంక్రీజ్ అవుతుంది నగరంలో. దాన్ని కట్టడి చేయడం కోసమనే మనము న్యాచురల్ పార్క్స్ ని, న్యాచురల్ హ్యాబిటైట్స్ ని, చిన్న చిన్న ఫారెస్ట్ అని మన నగరంలో ఇంక్లూడ్ చేయాలి. ఆ కట్టిన ఆర్కిటెక్ట్ కి బుద్ధి లేదు, ఆయన దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రోజు మనం ఇంత హీట్ ఎఫెక్ట్ ని చూస్తున్నాం. సరే, ఏదో ఈ 400 ఎకరాలు కొంచెమైనా అందిస్తుంది, శ్వాసను అందిస్తుంది, ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ని తక్కువ చేస్తుంది.
దాన్ని కూడా మనం పట్టించుకోకుండా ఎట్లా కావాలంటే అట్లా బిహేవ్ చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు, రేపు పొద్దున కాలంలో ప్రభుత్వ అధికారుల నుంచి అంటే మిగతా అధికారుల నుంచి ఏమన్నా బెదిరింపులు వస్తే మరి పరిస్థితి ఏంటి మీది? లేదు, దామగుండం టైంలో ఎప్పుడు భయపడలేదు, మూసీ టైంలో ఎప్పుడు భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడము. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ప్రభుత్వం పిలుస్తుంది మమ్మల్ని మీటింగ్ కి వెళ్ళి మాట్లాడి చెప్తాం ఏందని.